సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా హాస్యాస్పదం. బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుంది ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు. సూపర్ 6 హామీలలో ప్రధానమైన హామీలు ఇంకా అమలుకే నోచుకోలేదు. 15 నెలలైంది అధికారంలోకి వచ్చి. ఇందులో ప్రధానమైన యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ 6 హామీలలో చెప్పడం జరిగింది. 15 నెలలైంది, ఇంతవరకు 3 పైసలు ఇవ్వలేదు. ఈ 15 నెలల్లో ఒక్కొక్క నిరుద్యోగికి 45,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఆ విధంగా 20 లక్షల నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించింది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఇక రెండవది ఆడబిడ్డనిది. 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ 6 హామీల్లో చెప్పడం జరిగింది. 15 నెలలైంది, ఇంతవరకు 15 పైసలు ఇవ్వలేదు. ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ 15 నెలల్లో 22,500 రూపాయలు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. రాష్ట్రంలో ఈ మధ్య వయసు ఉన్న ఆడబిడ్డలు 1,80,00,000 మంది ఉంటారు. కానీ 1,80,00,000 మంది ఆడబిడ్డలను నమ్మించి మోసగించింది కూటమి ప్రభుత్వం. ఇక మూడవది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు అడ్రస్ లేదు. ఈ 15 నెలల్లో ఒక్కొక్కరికి 60,000 రూపాయలు ఎగ్గొట్టింది కూటమి ప్రభుత్వం. 50-60 సంవత్సరాల మధ్య వయసు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు దాదాపు 17 లక్షల మంది ఉంటారు. కానీ 17 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలను నమ్మించి మోసగించింది కూటమి ప్రభుత్వం. కానీ ఇప్పటికైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయిన గురజాడి స్ఫూర్తిని పొంది ఇంతవరకు అమలు చేయని ఈ సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.